హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అనిలను వ్లాగ్. ఫస్ట్ అయితే మిమ్మల్ని ఒక లాజికల్ క్వశ్చన్ అడుగుతా. మీకు ఆన్సర్ తెలుసుంటే వీడియో అయిపోయే లోపల చూసి కామెంట్ చేయండి, లేకుంటే నేనే లాస్ట్ లో చెప్తా. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అడిగాడంట, నీ పేరేంటమ్మా అని అడిగాడంట. అమ్మాయి అనిందంట, నాది ఫస్ట్ అక్షరం తెలుగులో ఉంటది, సెకండ్ అక్షరం ఇంగ్లీష్ లో ఉంటది, థర్డ్ అక్షరం మ్యాథ్స్ లో ఉంటది అని చెప్పిందంట. అసలు అమ్మాయి పేరు ఏమై ఉంటదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఈ రోజు పన్నీర్ కర్రీ చేశాను. ఇది మా ఇంట్లో కాదు, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో తీసిన వీడియో. ఇది తీసి కూడా 2 months అవుతుంది. పెడదాం అనుకుంటూనే అలానే పోయింది, పెట్టలేదు. ఇదైతే చాలా సింపుల్ కర్రీ, ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. నాకైతే అసలు పన్నీర్ అంటేనే నచ్చదు, అలాంటి దాన్ని ఇలా ఒకసారి చేసుకొని చూసాను, దానికి ఫ్యాన్ అయిపోయాను. బాండలు ఏంటి అలా ఉందనుకోకండి, అది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అని చెప్పా కదా. ముందుగా బాండలు పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసి బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు, ఎర్రగడ్డలు, ధనియాలు, టమాటా అన్ని వేసి బాగా వాడుచుకోవాలి. ఇంకా పట్టా లవంగా, బిర్యానీ మసాలా అని అడిగితే వాళ్ళే ఇస్తారు షాప్ లో. గసగసాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇదంతా బాగా వాడాలి. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆనియన్ వేగిన తర్వాత టమాటా వేయడం అలా ఏం కాదు, మొత్తం కలిపి ఒక్కటేసారి ఆయిల్ లో వేసి వాడ్చాలి. అలాగే దాంట్లో కొంచెం అల్లం కూడా వేసుకోండి. మనం ఇది వాడే లోపల పక్కన కొంచెం ఆయిల్ వేసుకొని సాల్ట్ పసుపు వేసుకొని పన్నీర్ వేయించి పెట్టుకోవాలి. తర్వాత మనం ఆనియన్స్ టమాటాలు వాడ్చాం కదా, దాన్ని వచ్చేసి మిక్సీ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా. అది పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆనియన్స్, బిర్యానీ మసాలా అవన్నీ బాగా వాడుచుకోవాలి. అందులోనే గరం మసాలా, చికెన్ మసాలా ఉంటే వేసి కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేయాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదా పేస్ట్, అది కూడా బాగా వేసి వాడ్చాలి ఆయిల్ లోనే బాగా. ఇది వాడేలోపు మీకు విషయం చెప్పాలబ్బా, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. ఈ షార్ట్ వీడియోస్ కన్నా కొంచెమన్నా వ్యూస్ వస్తాయిలే అని చెప్పి నమ్మకం ఉంటది, కానీ ఈ లాంగ్ వీడియోస్ కదా అస్సలు వ్యూసే రావు. మిమ్మల్ని అయితే వెయిట్ చేయించడం నాకు అసలు ఇష్టం లేదబ్బా. ఆన్సర్ నేను చెప్పేస్తా. అదేనండి, ఫస్ట్ అడిగాను కదా క్వశ్చన్, దానికి ఆన్సర్ వచ్చేసి తెలుగులో ఫస్ట్ అక్షరం అని చెప్పా కదా, అంటే సా. ఆ అమ్మాయి సెకండ్ వర్డ్ వచ్చేసి ఇంగ్లీష్ లో ఉంటది అన్నా కదా, అది వచ్చేసి వి. ఇంకా లాస్ట్ వర్డ్ వచ్చేసి మ్యాథ్స్ లో ఉంటది అన్నా కదా, అది 3. మొత్తం కలిపితే సావిత్రి, సావిత్రి. ఈ నేమ్ కూడా కాకుండా ఇంకొక నేమ్ కూడా వస్తది. ఫస్ట్ తెలుగులో వచ్చేసి గా, ఇంగ్లీష్ లో వచ్చేసి ఈ ఉంటది కదండి, ఈ. మ్యాథ్స్ లో వచ్చేసి 3, గాయత్రి. ఇది అప్పుడెప్పుడో కాలం నాటి క్వశ్చన్ లేండి, నేనేం కొత్తగా కనిపెట్టలేదు, మీకు గుర్తుందా లేదా అని చెప్పి రిమెంబర్ చేస్తున్నా. ఇంకా కర్రీ విషయానికి వచ్చేస్తే అదంతా బాగా వాడిన తర్వాత ఒక గ్లాసు గడ్డ పెరుగు వేసుకొని బాగా వాడ్చుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పన్నీరు, దాంట్లోనే కొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఇంకేముంది, బాగా వాడిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే. పన్నీర్ అయితే చాలా మెత్తగా, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మనకి రైస్ లోకైనా, చపాతీలోకైనా, పరోటాలోకైనా, దేనికైనా బాగుంటుంది. మీరే చూడండి, గ్యాస్ ఆపేసిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది, అప్పుడు చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుంది. నేనైతే కర్రీ అయిపోగానే వేడి వేడిగా అన్నం వేసుకొని ఇంకా కూర వేసుకొని కలుపుకొని తినేసా, చాలా బాగుంది. నా వంటను నేనే పొగుడుకుంటున్నా అనుకుంటున్నారు కదా, అలా ఏం కాదు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, నిజమే కదరా అనుకుంటారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా లైక్ చేసి వెళ్ళండి అబ్బా. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇక్కడ నుంచి వీక్ కైనా ఒక లాంగ్ వీడియో పెట్టాలబ్బా. ఛానల్ స్టార్ట్ చేసి ఒక 6 months అవుతుంటే ఒక లాంగ్ వీడియో కూడా పెట్టలేదు. మొన్న బైక్ ది పెట్టా, అంతే లాంగ్ వీడియో. ఓకే అబ్బా, వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.